ఆటిజం మీద ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఇక్కడ రవీంద్ర భారతిలో నిర్వహించడం జరుగుతోంది. మేజర్గా మీ అందరికీ తెలుసు, ఆటిజం అనేది ఈ మధ్యలో మనం వింటున్నాము. బట్ అది ఏజెస్ నుంచి, అంటే మనం కనుక తీసుకుంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి అది ఉన్నా కూడా అది ఇదివరకు రోజుల్లో, అంటే ఒక 20 ఏళ్ల కిందట తీసుకుంటే అది మనకు ఒక 1000-1500 మందికి ఒకటి ఉన్నది. ఈ రోజున 70-80 మందికి ఒకళ్ళకి ఆటిజం వచ్చే ఛాన్సెస్ ఉంది. ఆటిజం అంటే ఏంటి అని అంటే, మనకు మైండ్లో ఉన్నటువంటి దాన్ని ఒకసారి డిస్కనెక్ట్ అవుతుంది. మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో కనుక తీసుకుంటే మనకు వాళ్ళు లేట్గా మాట్లాడడం కానీ, లేట్గా కనెక్ట్ అవ్వడం కానీ, ఏదన్నా మనం చెప్పినప్పుడు లేట్గా అర్థం చేసుకొని రియాక్ట్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతూ వస్తున్నాయి. సో ఇది రోజు రోజుకు ఒక మహమ్మారిలాగా మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని, ఇండివిజువల్గా కానీ, పేరెంట్స్ని, ఫ్యామిలీని కానీ, సొసైటీని కానీ కిల్ చేసే పరిస్థితి మనకి ఇక్కడ కనపడుతుంది. సో ఇక్కడ నేను ఇది ముఖ్యంగా ఇది కండక్ట్ చేయడానికి ఏంటంటే, మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాటిల్లో లేట్ ఐడెంటిఫికేషన్ జరగడం వల్ల, చాలా లేట్గా దాన్ని గుర్తించడం వల్ల ఆ పిల్లలు మిగతా సమాజంలో ఉన్నటువంటి మిగతా పిల్లలతోటి కలవలేకపోవడం అనేది ఇక్కడ జరుగుతూ వస్తుంది. సో ఇది మనకు కొన్నిసార్లు పేరెంట్స్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం, ఒక రకమైనటువంటి స్టిగ్మాలో ఉండడం వల్ల నా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు అనుకోవడం, లేదా కొన్ని స్కూల్స్కి వెళ్ళినప్పుడు ఇది కొంచెం స్పెషల్ చిల్డ్రన్, వీళ్ళకు కొంత మందబుద్ధి ఉంది కొంచెము అని మన కొన్ని విషయాలలో వాళ్ళని ఏం చేస్తున్నారంటే మిగతా పిల్లలతో కలవకుండా, లేదా కొన్ని స్కూళ్ళలో అడ్మిషన్ ఇవ్వకుండా జరుగుతుంది. ఈ రోజున మీరు కనుక తీసుకుంటే దాదాపు 60-70 మంది పిల్లలకు ఒకళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ ఇంకొక 10 ఏళ్లలో ప్రతి 10 మందిలో ఒకళ్ళకి వచ్చే అవకాశం కనపడుతుంది. అంటే ఒక ఆటిజం మీద ఒక మిషన్ లాగా దీన్ని తీసుకెళ్ళాలి. ప్రభుత్వానికి ఏం చేయాలి, స్కూల్స్ని ఏం చేయాలి, ఎన్జిఓస్కి మనం ఎలా సపోర్ట్ చేయాలి, అండ్ పేరెంట్స్ని ఎలా సపోర్ట్ చేయాలనేటువంటి దానికి ఒక రౌండ్ టేబుల్ ఈ రోజున ఆర్గనైజ్ చేయడం జరిగింది.